కర్ణిక జఠరిక కవాటం అంటారు. లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్, అదే రైట్ సైడ్ అయితే రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్. అర్థమైంది కదా, రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్. కుడి కర్ణిక జఠరిక కవాటము, ఎడమ పక్కన ఉండేది ఎడమ కర్ణిక జఠరిక కవాటం. మరి వీటికి పేర్లు ఉన్నాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ కుడి కర్ణిక జఠరిక కవాటానికి ఉండేటటువంటి పేరు ఏంటి అంటే అగ్రత్రయ కవాటం, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ మనకు ఉంది, ఇది ఇక చూడండి మనకి ఇట్లా గీసాం అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది దీంట్లో 3 లీఫ్లెట్స్ లాగా ఉంటాయి, 3 రంధ్రాలు లాంటివి ఉన్నాయి. చూడండి 1, 2, ఇది 3, ఇది ట్రైకస్పిడ్ వాల్వ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉండేటటువంటి ఎడమ కర్ణిక జఠరిక రంధ్రంలో ఉన్నటువంటి ఎడమ కర్ణిక జఠరిక ఈ కవాటం ఏదైతే ఉందో ఆ కవాటంలో మనకి 2 లీఫ్లెట్స్ లాగా ఉంటాయి, 2 ఆకులు లాంటి తెమ్మెలు ఉంటాయి. 1, 2 ఇట్లా ఉంటాయి, 1, 2. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ద్విపత్ర కవాటం అన్నారు, బైకస్పిడ్ వాల్వ్. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి వీటిని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు, అంటే అగ్రత్రయ కవాటము, అగ్రద్వయ కవాటము, లేకపోతే త్రిపత్ర కవాటము, ద్విపత్ర కవాటం అని కూడా చెప్పొచ్చు. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది, అగ్రద్వయ కవాటం ఎక్కడ ఉంటుంది అంటే అగ్రత్రయ కవాటము కుడి కర్ణిక జఠరిక మధ్యలో ఉన్నటువంటి కుడి కర్ణిక జఠరిక రంధ్రం దగ్గర ఉంటుంది. అగ్రత్రయ కవాటం లేదా ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది రైట్ ఏట్రియో వెంట్రికులర్ అపర్చర్ దగ్గర ఉంటుంది. చూడండి, రైట్ ఏట్రియో వెంట్రికులర్ అపర్చర్ దగ్గర ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. మరి బైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ అపర్చర్ ఏదైతే ఉందో ఎడమ కర్ణిక జఠరిక రంధ్రం దగ్గర ఎడమ కర్ణిక జఠరిక కవాటం ఉంటుందని చెప్పాం. దీనికే మనకి బైకస్పిడ్ వాల్వ్ అంటారు దాన్ని, అంటే ద్విపత్ర కవాటం లేదా అగ్రద్వయ కవాటం అంటారు. ఇది అగ్రద్వయ కవాటం. మరి ఈ అగ్రద్వయ కవాటానికి ఇంకో పేరు కూడా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మిట్రల్ వాల్వ్ అంటారు. మిట్రల్ కవాటం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మిట్రల్ కవాటం. మిట్రల్ కవాటం ఎక్కడ ఉంటుందంటే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఎడమ కర్ణిక జఠరిక విభాజకంలో ఉన్నటువంటి ఎడమ కర్ణిక జఠరిక రంధ్రంలో మనకి ఆ కవాటం ఉంటుందని చెప్పాం. ఎడమ కర్ణిక జఠరిక కవాటం ఏదైతే ఉందో దాన్నే మనం మిట్రల్ కవాటం అంటారు, అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం. మీకు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ ఏంటి అంటే చూడండి, కుడి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అంటే అగ్రత్రయ కవాటం కుడి పక్కన ఉంటుందా, అగ్రద్వయ కవాటం ఎడమ పక్కన ఉంటుందా అనేటటువంటి దాన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, అగ్రత్రయ అనేటటువంటి దాంట్లో త్రయ అంటే 3, అగ్రద్వయ అంటే ఏంటి 2. కాబట్టి అగ్రత్రయ కవాటం కుడి పక్కన ఉంటుందా ఎడమ పక్కన ఉంటుందా అనేది మనకి డౌట్. అదేవిధంగా అగ్రద్వయ కవాటం కుడి పక్కన ఉంటుందా ఎడమ పక్కన ఉంటుందా అనేది డౌట్. కాబట్టి దీనికి ఒక సింపుల్ కోడ్ ద్వారా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, అగ్రత్రయ కవాటంలో మనకి త్రయ అంటే 3, కాబట్టి అగ్రత్రయ కవాటం ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటుంది, అంటే కుడి పక్కన ఉంటది. అంటే మనకి కుడికి ఎక్కువ వాల్యూ ఇస్తాం కాబట్టి కుడి చేతికి ఎక్కువ వాల్యూ ఇస్తాం కాబట్టి 3వ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎడమ చేతికి తక్కువ వాల్యూ ఇస్తాం కాబట్టి ఎడమ చేతి పక్కన 2వ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. దీనికి 3వ నెంబరు, ఇది 2వ నెంబర్. కాబట్టి ఈజీగా మనకి అట్లా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రత్రయ కవాటం ఎప్పుడు కూడా కుడి పక్కన ఉంటుంది, అంటే కుడి కర్ణిక జఠరిక మధ్యలో ఉంటుంది, రైట్ ఏట్రియం వెంట్రికులర్ సెప్టమ్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా బైకస్పిడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బై అంటే 2 అని గుర్తుపెట్టుకోండి, 2 అంటే తక్కువ నెంబర్, 3 కంటే తక్కువ కాబట్టి 2వ నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ ఏట్రియం కి వెంట్రికిల్ కి మధ్యలో ఉన్నటువంటి లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్, ఎడమ కర్ణిక జఠరిక విభాజకంలో ఉన్నటువంటి ఎడమ కర్ణిక జఠరిక కవాటాన్నే మనం మిట్రల్ కవాటం అని చెప్తున్నాం. అది ఎడమ పక్కన ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 2 కూడా. సో ఇప్పుడు మనకి ఇవి అయిపోయినాయండి. కర్ణికల గురించి నేర్చుకున్నాం, జఠరికల గురించి నేర్చుకున్నాం, వాటి యొక్క మందం గురించి నేర్చుకున్నాం, వాటి యొక్క సైజు గురించి నేర్చుకున్నాం. తర్వాత వీటికి కనెక్ట్ అయి ఉండేటటువంటి బ్లడ్ వెజిల్స్ గురించి నేర్చుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుండెకు కలిసి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి రక్తనాళాలు, హార్ట్ కి కనెక్ట్ అయి ఉండేటటువంటి మెయిన్ బ్లడ్ వెజిల్స్ గురించి నేర్చుకున్నాం.
ఈ బ్లడ్ వెజల్స్ తీసుకున్నట్లయితే చూడండి, మనకి గుండెకు అతికి ఉండేటటువంటి రక్తనాళాల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా. సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా అంటే పూర్వ మహాశిర, పరమహాశిర, లేకపోతే దీనికి ఇంకో పేరు కూడా ఉంటుంది, అంటే ఊర్ధ్వ బృహత్శిర, అధో బృహత్శిర. ఇది చూడండి, ఇది సుపీరియర్ వేనా కేవా. ఎస్విసి అంటే సుపీరియర్ వేనా కేవా, ఐవిసి అంటే ఇన్ఫీరియర్ వేనా కేవా. ఊర్ధ్వ బృహత్శిర, అధో బృహత్శిర. ఊర్ధ్వ బృహత్శిర, అధో బృహత్శిర ఎక్కడ దేంట్లోకి కనెక్ట్ అయి ఉంటాయి అంటే కుడి కర్ణికలోకి తెలుసుకుంటాయి. చూడండి, సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా ఈజ్ కనెక్టెడ్ టు ద రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం కుడి కర్ణికలోకి తెలుసుకుంటాయి. ఊర్ధ్వ బృహత్శిర, అధో బృహత్శిర అంటారు తెలుగులో, లేకపోతే పూర్వ మహాశిర, పరమహాశిర అంటారు. ఇది పరమహాశిర, ఇది పూర్వ మహాశిర. పూర్వ మహాశిర, ఇది పరమహాశిర. పూర్వ మహాశిర, పరమహాశిర అనేటటువంటివి ఉన్నాయండి. వీటిని సుపీరియర్ వేనా కేవా, తర్వాత ఇన్ఫీరియర్ వేనా కేవా అని పిలుస్తారు. మరి ఇవి ఏం చేస్తాయి, దేంట్లో కనెక్ట్ అయి ఉంటాయి అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి డిఎస్సిలో అడగడానికి అవకాశం ఉంటుందండి. పూర్వ మహాశిర ఎక్కడి నుంచి బ్లడ్ ని కలెక్ట్ చేసింది అంటే ఇక్కడ మనకి హార్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ లో అంటే హార్ట్ కంటే పైన ఉన్నటువంటి నెక్ రీజియన్, హెడ్ రీజియన్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొని రైట్ ఏట్రియం లోకి పంపు చేస్తుంది. అంటే మెడ భాగం నుంచి, తల భాగం నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని కుడి కర్ణికలోకి పంపు చేస్తుంది. ఏది ఊర్ధ్వ బృహత్శిర లేదా సుపీరియర్ వేనా కేవా. ఇది తల నుంచి, మెడ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి రైట్ ఏట్రియం కుడి కర్ణికలోకి పంపు చేస్తుంది దీంట్లోకి. ఇది మరి పరమహాశిర ఏం చేసింది, పోస్ట్ వేనల్ కేవా లేకపోతే ఇన్ఫీరియర్ వేనా కేవా అంటారు. మరి ఇన్ఫీరియర్ వేనా కేవా ఎక్కడి నుంచి కలెక్ట్ చేసింది అంటే లెగ్స్ దగ్గర నుంచి, అంటే హార్ట్ కంటే కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ నుంచి, అంటే లెగ్స్ దగ్గర నుంచి, పాదాల దగ్గర నుంచి, ఫీట్ దగ్గర నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మనకి రైట్ ఏట్రియం కుడి కర్ణికలోకి పంపు చేస్తుంది. ఓకే, సో ఇది దాంట్లో పంపు చేస్తుంది. ఇది దీనికి కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్. అంటే ఒక్కొక్క ఛాంబర్ కి మనకి ఒక్కొక్క రకమైనటువంటి బ్లడ్ వెజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయండి. ఇప్పుడు మనకి రైట్ ఏట్రియం గురించి నేర్చుకున్నాం. రైట్ ఏట్రియం కి కనెక్ట్ అయి ఉండేటటువంటి బ్లడ్ వెజిల్స్, కుడి కర్ణికతో కలిసి ఉండేటటువంటి రక్తనాళాలు ఏంటి అంటే రెండు ప్రధానమైనటువంటి రక్తనాళాలు కలిసి ఉంటాయి. ఊర్ధ్వ బృహత్శిర, అధో బృహత్శిర. దీన్ని పూర్వ మహాశిర, పరమహాశిర అంటారు. సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా. ఓకే, అవి ఎక్కడి నుంచి బయలుదేరతాయి అంటే సుపీరియర్ వేనా కేవా లేదా పూర్వ మహాశిర లేదా ఊర్ధ్వ బృహత్శిర అనేది తల భాగం దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి దేంట్లో పంపు చేస్తుంది అంటే కుడి కర్ణికలోకి. పరమహాశిర ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే కింద పాదాల దగ్గర నుంచి బయలుదేరుతుంది. దేంట్లోకి కనెక్ట్ అయి ఉంటుంది అంటే కుడి కర్ణికలోకి, రైట్ ఏట్రియంలోకి. ఎలాంటి రక్తాన్ని తీసుకొస్తుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తెస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం అనాలిసిస్ చేసి క్షుణ్ణంగా చదువుకున్నప్పుడు మనకి ఆన్సర్ మనం చేయగలుగుతాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం. లెఫ్ట్ ఏట్రియం తో కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్ ఏంటి అంటే మనం చూద్దాం. లెఫ్ట్ ఏట్రియం తో కనెక్ట్ అయి ఉండేటటువంటి బ్లడ్ వెజిల్స్ లో మనకి పల్మోనరీ వీన్స్, ఫుఫుస సిరలు. చూడండి, లెఫ్ట్ ఏట్రియం తోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్లడ్ వెజిల్స్ ఏంటి అని అడుగుతారు. అంటే ఎడమ కర్ణిక తోటి కలిసి ఉన్నటువంటి రక్తనాళాలు ఏంటి అంటే ఫుఫుస సిరలు, పల్మోనరీ వీన్స్ అనేవి లెఫ్ట్ ఏట్రియం ఎడమ కర్ణిక తోటి కలిసి ఉంటాయి. పల్మోనరీ వీన్స్ అంటారు, వీటిని ఫుఫుస సిరలు అంటారు. ఇవి ఎక్కడి నుంచి బయలుదేరతాయి, ఎలాంటి రక్తాన్ని తీసుకొస్తాయి, ఎందులోకి పంపు చేస్తాయి అనేటటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, పల్మోనరీ వీన్స్, ఫుఫుస సిరల గురించి ఈ క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఏమంటాడు చూడండి, ఫుఫుస సిరలు, పల్మోనరీ వీన్స్ అనేవి ఊపిరితిత్తుల దగ్గర నుంచి బయలుదేరతాయి. ఇవి ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటాయి. తర్వాత చెడు రక్తాన్ని తీసుకొస్తాయి. తర్వాత నాలుగో స్టేట్మెంట్ అంటే కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి. మరి దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే కుడి కర్ణికలో తెరుచుకుంటాయి అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకి క్షుణ్ణంగా అవగాహన చేసుకుని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సమాధానాన్ని గుర్తించగలుగుతాము. కాబట్టి ఈ ఏ బ్లడ్ వెజిల్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, దేంట్లోకి కనెక్ట్ అవుతుంది, ఎలాంటి రక్తాన్ని తెస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
సో చూడండి ఇక్కడ పుక్స్ సెరలు అనేటటువంటివి పల్మోనరీ వీన్స్ అనేవి లంగ్స్ దగ్గర నుంచి బయలుదేరతాయి, ఊపిరితిత్తుల దగ్గర నుంచి. దేంట్లో కనెక్ట్ అవుతాయి అంటే లెఫ్ట్ ఏట్రియం ఎడమ కరణికలోకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎలాంటి బ్లడ్ ని చేస్తాయి అంటే ఇంప్యూరిఫైడ్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మలిన రక్తాన్ని తీసుకొస్తాయి, ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకొస్తాయి. దేంట్లో పంపు చేస్తాయి అంటే లెఫ్ట్ ఏట్రియం ఎడమ కరణికలోకి పంపు చేస్తాయి. ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రైట్ ఏట్రియం రైట్ వెంట్రికిల్లోకి కనెక్ట్ అయ్యిద్దని చెప్పాను. అంటే కుడి జఠరిక, కుడి కరణిక కుడి జఠరికలోకి ఓపెన్ అయి ఉంటుందని చెప్పాము. ఇక చూడండి, రైట్ ఏట్రియం ఈజ్ కనెక్టెడ్ ఇన్ టు ద రైట్ వెంట్రికిల్ ఆర్ రైట్ ఏట్రియం ఓపెన్స్ ఇన్ టు ద రైట్ వెంట్రికిల్. కుడి కరణిక కుడి జఠరికలోకి తెరుచుకుంటుంది. ఇది కుడి జఠరిక. మరి కుడి జఠరిక దీని యొక్క వాల్స్ అనేవి మందంగా ఉంటాయని చెప్పాము. ఈ రైట్ ఏట్రియం ఏదైతే ఉందో, సారీ రైట్ వెంట్రికిల్, కుడి జఠరిక నుంచి ఒక బలమైనటువంటి రక్తనాళం అనేది రావడం జరుగుతుంది. ఈ వచ్చేటటువంటి రక్తనాళాన్ని పుప్స ధమని చాపం అంటారు, పల్మోనరీ ఎవోటా అంటారు. పల్మోనరీ ఎవోటా, పుప్స ధమని చాపము. ఈ పుప్స ధమని చాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే రైట్ వెంట్రికిల్ నుంచి వచ్చి దాని నుంచి 2 బ్రాంచెస్ గా డివైడ్ అయిందండి. ఇది పల్మోనరీ అవోటా, పల్మోనరీ అవోటా లేదా పుప్స ధమని చాపం అనేది వస్తుంది. ఈ పుప్స ధమని చాపం లేదా పల్మోనరీ అవోటా 2గా బ్రాంచెస్ గా డివైడ్ అయిపోద్ది. ఈ రెండింటిని పుప్స ధమనులు అంటారు, పల్మోనరీ ఆర్టరీస్. డైరెక్ట్ గా మనకి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే రైట్ వెంట్రికిల్ కుడి జఠరిక నుంచి వచ్చేవి రక్తనాళాలు ఏవి అంటే పల్మోనరీ ఆర్టరీస్ అంటారు. పుప్స ధమనులు అని ఉంటది డైరెక్ట్ గా, కానీ ఈ డైరెక్ట్ గా రావు. ఈ పుప్స ధమనులు 2 కూడా దీనికంటే ముందు ఇంకొకటి బ్రాంచ్ ఉంటదండి, పెద్ద బ్రాంచ్. అది ఏంటంటే పుప్స ధమని చాపం అంటారు, అంటే పల్మోనరీ అవోటా. అంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ కి దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కొంచెం అక్కడ మిస్టేక్ అనేది ఉంది టెక్స్ట్ బుక్ లో. కాబట్టి మనం ఇంగ్లీష్ ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకి తెలుగులోకి వచ్చేసరికి కరెక్ట్ గా లేదు అక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకి చూడండి, డైరెక్ట్ గా కుడి జఠరిక నుంచి వచ్చేటటువంటిది రైట్ వెంట్రికల్ నుంచి వచ్చేటటువంటి బ్లడ్ వెజల్స్ ఏంటి అంటే జనరల్ గా మనం పుప్స ధమనులు అంటారు, పల్మోనరీ ఆర్టరీస్ అంటారు. మరి డైరెక్ట్ గా పల్మోనరీ ఆర్టరీస్ వస్తాయా అంటే రావు. దానికంటే ముందు ఇదిగోండి, ఇది పల్మోనరీ అవోటా. పల్మోనరీ అవోటా ఈజ్ డివైడ్స్ ఇంటూ 2 బ్రాంచెస్, దే ఆర్ కాల్డ్ పల్మోనరీ ఆర్టరీస్. గుర్తుపెట్టుకోండి, పల్మోనరీ ఆర్టరీస్ డైరెక్ట్ గా ముందుగానే మనకి ఆ రైట్ వెంట్రికిల్ నుంచి రావు. దీని నుంచి డైరెక్ట్ గా ఇట్లా రావండి 2. ఇక్కడ ఎట్లా 2 ఎట్లయితే పల్మోనరీ వీన్స్ ఎట్లా ఓపెన్ అయి ఉన్నాయో అట్లా డైరెక్ట్ గా దీని నుంచి విడిగా రావు. ఇవి 2 కూడా దీనికంటే ముందు పల్మోనరీ అవోటా, పల్మోనరీ అవోటా వచ్చిన తర్వాత ఇది 2 బ్రాంచెస్ గా డివైడ్ అయింది. అర్థమైందా? ఈ 2 బ్రాంచెస్ గా డివైడ్ అయినప్పుడు అప్పుడు వాటిని మనం పల్మోనరీ ఆర్టరీస్ అని చెప్తున్నాం, అంటే పుప్స ధమనులు అని చెప్తున్నాం. కాబట్టి పుప్స ధమనులు ఏర్పడడానికంటే ముందు దానికంటే పెద్ద బ్రాంచ్ ఏది అంటే పుప్స ధమని చాపము. చూడండి, పుప్స ధమనులు దానికంటే ముందు పుప్స ధమని చాపము. గుర్తుపెట్టుకోండి, పల్మోనరీ ఆర్టరీస్ కంటే ముందు పల్మోనరీ అవోటా ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటది. మనం జనరల్ గా ఏం నేర్చుకుంటాం అంటే పల్మోనరీ ఆర్టరీస్ అనుకుంటాం, రైట్ వెంట్రికిల్ నుంచి పల్మోనరీ ఆర్టరీస్ అనుకుంటాం. కానీ దానికంటే ముందు ఉండేది పల్మోనరీ అవోటా. పుప్స ధమనులు కంటే ముందు ఉండేది పుప్స ధమని చాపం అని గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ లో కూడా ఎట్లా ఉంటది. నెక్స్ట్ ఇది, మరి ఇది ఎక్కడికి పోతుంది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ ఏట్రియం ఏదైతే ఉందో కుడి కర్ణిక తీసుకున్నట్లయితే, కుడి జఠరిక, రైట్ వెంట్రికిల్ లేదా కుడి జఠరిక తీసుకున్నట్లయితే కుడి జఠరిక నుంచి మనకి పల్మోనరీ అవోటా వస్తుంది. పల్మోనరీ అవోటా నుంచి పల్మోనరీ ఆర్టరీస్ వస్తాయి. పుప్స ధమని చాపం వస్తుంది. ఆ పుప్స ధమని చాపం నుంచి పుప్స ధమనులు అనేవి వస్తున్నాయి. ఈ రెండు పుప్స ధమనులు ఎక్కడికి పోతాయి, ఎలాంటి బ్లడ్ ని తీసుకెళ్తాయి అంటే అవి 2 పుప్స ధమనులు పల్మోనరీ ఆర్టరీస్ అనేవి లంగ్స్ కి వెళ్తాయి, ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్తాయి. ఎలాంటి రక్తాన్ని తీసుకెళ్తాయి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి, అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, పల్మోనరీ ఆర్టరీస్ అనేవి
పల్మోనరీ ఆర్టరీస్ సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతారు. అంటే కుక్సోదములు సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటే మనం వాటికి సంబంధించిన క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. కుక్సోదములు ఎక్కడి నుంచి బయలుదేరతాయి అంటే కుడి జఠరిక నుంచి బయలుదేరుతున్నాయి. చూడండి, కుడి జఠరిక నుంచి బయలుదేరతాయి. మరి దాంట్లో ఎలాంటి రక్తం ఉంటుంది అంటే చెడు రక్తం ఉంటుంది. ఎక్కడికి పోతాయంటే ఊపిరితిత్తుల దగ్గర పోతాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి పల్మోనరీ ఆర్టరీస్ కంటే ముందు ఉండేటటువంటి బ్రాంచ్ ఏది అంటే అది గుర్తుపెట్టుకోవాలి, పల్మోనరీ అవోటా. కుక్సోదముల కంటే ముందు కుక్సోధమనీ చాపం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక లేదా లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వచ్చేటటువంటి ఒక పెద్ద లార్జ్ బ్లడ్ వెజిల్ ఉంటుంది. ఆ లార్జ్ బ్లడ్ వెజిల్ ఏమంటారంటే సిస్టమిక్ అవోటా అంటారు. అది పల్మోనరీ అవోటా, ఇది సిస్టమిక్ అవోటా. సో జనరల్ గా ఈ సిస్టమిక్ అవోటా అని మనం జనరల్ గా మనకి బుక్ లోనే డైరెక్ట్ గా అవోటా అని ఉంది. ఇక్కడ అవోటా అనేటటువంటిది ఉంది. అంటే బృహద్దమని అంటారు తెలుగులో. సో కాబట్టి కొన్ని ట్రాన్స్లేషన్ లో కొంచెం తేడా ఉంటది. ఆ ఇంగ్లీష్ ని మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఒక రకమైనటువంటి పదం ఉంది, తెలుగు మీడియంలో ఒక రకమైన పదం ఉంది. సో కాబట్టి మనం దేన్నైనా సరే గుర్తుపెట్టుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వచ్చేటటువంటి పెద్ద రక్తనాళం ఏది అంటే బృహద్దమని అంటారు. దాన్ని అవోటా అని పిలుస్తారు. లేకపోతే సిస్టమిక్ అవోటా అన్న అదే, అవోటా అన్న అదే. అర్థమవుతుందా? ఇది సిస్టమిక్ అవోటా అన్నా, లేకపోతే అవోటా అన్నా, బృహద్దమని అన్నా, మహాధమని అన్నా ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది. ఎడమ జఠరిక నుంచి బయలుదేరేటటువంటి రక్తనాళం ఏది అంటే బృహద్దమని, లేకపోతే మహాధమని లేదా బృహద్దమని అంటారు. అదే ఇంగ్లీష్ లో అయితే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బయలుదేరేటటువంటి బ్లడ్ వెజిల్ ఏది అంటే సిస్టమిక్ అవోటా అన్నదే, అవోటా అన్నా గానీ అదే. మరి దీంట్లో ఎలాంటి రక్తం ఉంటుందంటే ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ఆమ్లజని సహిత రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. మరి ఇది ఎక్కడికి పోద్ది అంటే బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఆక్సిజన్ సహిత రక్తాన్ని అది సరఫరా చేస్తుంది. ఇది చూడండి. ఇంకా ఇక్కడ మనకి ఇంకో రెండు ముఖ్యమైనటువంటి కవాటాలు అనేవి ఉన్నాయి, వాల్వ్స్. అవేంటి అంటే చూడండి, కుక్సోధమనీ చాపం దగ్గర కుక్సోధమనీ కవాటాలు ఉంటాయి. ఓకే, పల్మోనరీ అవోటా స్టార్టింగ్ లో పల్మోనరీ వాల్వ్స్ ఉంటాయి. అదేవిధంగా సిస్టమిక్ అవోటా స్టార్టింగ్ లో సిస్టమిక్ వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఇవి చూడండి, ఇది సిస్టమిక్ అవోటా. ఈ సిస్టమిక్ అవోటాకి బేస్ దగ్గర ఇక్కడ మనకి ఒక సెమీల్యూనర్ అర్ధచంద్రాకారంలో మనకి కనిపించేటటువంటి ఉన్నాయి. దీన్ని సిస్టమిక్ అవోటా స్టార్టింగ్ లో సిస్టమిక్ వాల్వ్స్ ఉంటాయి. అదేవిధంగా పల్మోనరీ అవోటా స్టార్టింగ్ లో పల్మోనరీ వాల్వ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సిస్టమిక్ అవోటా స్టార్టింగ్ లో సిస్టమిక్ వాల్వ్స్ ఉంటాయి. పల్మోనరీ అవోటా స్టార్టింగ్ లో పల్మోనరీ వాల్వ్స్ ఉంటాయి. అంటే కుక్సోధమనీ చాపం స్టార్టింగ్ లో కుక్స కవాటాలు ఉంటాయి. దైహిక మహాధమని లేదా దైహిక ధమనీ చాపం స్టార్టింగ్ లో దైహిక కవాటాలు అనేవి ఉంటాయి. ఇది దైహిక కవాటము, ఇది కుక్స కవాటము. ఇవి దీనికి సంబంధించినవి. ఇవి ముఖ్యమైనటువంటి కాబట్టి ఇట్లా మనకి గుండెలో ఉండేటటువంటి కవాటాలు అనేవి 4 ఉన్నాయి. అవేంటి అంటే అగ్రత్రయ కవాటము, అగ్రద్వయ కవాటము, ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుంది. అంటే కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో ఉండేటటువంటి ఆ గోడ దగ్గర ఉంటుంది. అదేవిధంగా బైకస్పిడ్ వాల్వ్ అనేది లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉండేటటువంటి ఆ సెప్టమ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 2 కవాటాలు ఏవి అంటే పల్మోనరీ వాల్వ్, తర్వాత సిస్టమిక్ వాల్వ్. పల్మోనరీ వాల్వ్ అనేది పల్మోనరీ అవోటా స్టార్టింగ్ లో ఉంటుంది. సిస్టమిక్ వాల్వ్ అనేది సిస్టమిక్ అవోటా స్టార్టింగ్ లో ఉంటుంది. అంటే కుక్సోధమనీ కవాటం అనేది కుక్సోధమనీ ప్రారంభంలో ఉంటుంది, కుక్సోధమనీ చాపానికి ప్రారంభంలో ఉంటుంది. నెక్స్ట్ దైహిక మహాధమని స్టార్టింగ్ లో దైహిక ధమనీ కవాటం అనేది ఉంటుంది. సో ఇవి ముఖ్యమైనటువంటి కవాటాలు. అగ్రత్రయ కవాటము, అగ్రద్వయ కవాటం అన్న, అగ్రద్వయ కవాటానికి మిట్రల్ కవాటం అని పేరు. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. మరి దీంట్లో రక్తం అనేది ఏ విధంగా పంపు చేస్తుంది అనేటటువంటి దాని గురించి నేర్చుకున్నాం. రక్తం ఏ విధంగా రవాణా చెందుతుంది, తర్వాత గుండె ఏ విధంగా పనిచేస్తుంది, కార్డియాక్ సైకిల్ అంటే ఏంటో ఇక్కడ మనం నేర్చుకున్నాం ఈ రోజు టాపిక్ లో. ఇవి చూడండి, ఫస్ట్ రక్తం ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ ద్వారా మీకు చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, బాడీ పార్ట్స్ శరీర భాగాల నుంచి
చెడు రక్తం అనేది చూడండి శరీర భాగాలు బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో చెడు రక్తము, ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఊర్ధ్వ బృహత్సెర అధో బృహత్సెర ద్వారా కుడి కరణికలోకి వస్తుందని చెప్పాం. అంటే రైట్ ఏట్రియం లోకి వస్తుందని చెప్పాం. దేని ద్వారా అంటే సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా. అంటే బాడీలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం కూడా సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా ద్వారా రైట్ ఏట్రియం లోకి పంపు చేస్తుంది. ఇవి చూడండి చెడు రక్తము ఊర్ధ్వ బృహత్సెర అధో బృహత్సెరలు సుపీరియర్ వేనా కేవా, ఇన్ఫీరియర్ వేనా కేవా ద్వారా రైట్ ఏట్రియం కుడి కరణికలోకి అది రక్తం అనేది రావటం జరుగుతుంది. చెడు రక్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్. చూడండి నెక్స్ట్ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ లోకి పంప్ అవుతుంది. అంటే కుడి కరణిక నుంచి కుడి జఠరికలోకి వస్తుంది కింద. మరి కుడి కరణిక కుడి జఠరిక మధ్యలో ఏముంది, ఒక విభాజకం ఉంది కదా, అదేమన్నారు కుడి కరణిక జఠరిక విభాజకం అని చెప్పాము. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అన్నాము. ఆ రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ దగ్గర మనకు ఒక ఓపెనింగ్ ఉంటుందని చెప్పాము. రైట్ ఏట్రియో వెంట్రికులర్ అపర్చర్ అని చెప్పాము. కుడి కరణిక జఠరిక రంధ్రము, ఆ రంధ్రం దగ్గర ఉండేటటువంటి కవాటము అగ్రత్రయ కవాటం అని చెప్పాము. అర్థమవుతుంది కదా. మరి అగ్రత్రయ కవాటము ట్రైకస్పిడ్ వాల్వ్ ఇది. ఇక చూడండి కుడి కరణిక కుడి జఠరికలోకి మధ్యలో గోడ ఉంటుందని చెప్పాము. ఆ కుడి కరణిక జఠరిక విభాజకము ఇది. ఆ విభాజకంలో మధ్యలో ఒక రంధ్రం ఉంటుందని చెప్పాము. ఆ రంధ్రాన్ని కుడి కరణిక జఠరిక రంధ్రం అన్నారు. రైట్ ఏట్రియో వెంట్రికులర్ అపర్చరు. ఇక్కడ మనకి ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంది. ఓకే, ఈ కుడి కరణిక నుంచి కుడి జఠరికలోకి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ లోకి బ్లడ్ అనేది వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత రైట్ వెంట్రికల్ లోకి వచ్చినటువంటి ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి పల్మోనరీ అవోర్టా అని చెప్పాం. పల్మోనరీ అవోర్టాలోకి వస్తుంది, పుప్స ధమని చాపంలోకి వస్తుంది. ఆ పుప్స ధమని చాపంలో నుంచి పుప్స ధమనిలోకి వస్తుంది. నెక్స్ట్ పుప్స ధమనులు పల్మోనరీ ఆర్టరీస్, పల్మోనరీ అవోటా నుంచి పల్మోనరీ ఆర్టరీస్ లోకి వస్తుంది. అంటే పుప్స ధమని చాపం నుంచి పుప్స ధమనుల్లోకి వస్తుంది. నెక్స్ట్ పుప్స ధమనుల నుంచి రెండు లంగ్స్ లోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్తుంది. అంటే చెడు రక్తము రెండు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, లంగ్స్ లోకి. అక్కడ లంగ్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే మనం ఆల్రెడీ ముందు గతంలో నేర్చుకున్నాం. అంటే ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చినటువంటి రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోలైలోకి వచ్చి అక్కడ నుంచి మనకి నిశ్వాసం ద్వారా బయటికి ఎక్స్పిరేషన్ ప్రాసెస్ లో బయటకు వెళ్తుందని చెప్పాను. అట్లా బయటకు వెళ్తుంది. మళ్ళీ ఆ లంగ్స్ లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ లంగ్స్ లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ని అక్కడ ఆ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది చూడండి. అక్కడ నుంచి మళ్ళీ ఆ మంచి రక్తం ఏదైతే ఉందో అంటే ఆక్సిజన్ కలిగినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి పల్మోనరీ వీన్స్ అనేవి రెండు లంగ్స్ నుంచి రెండు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆమ్లజని సహిత రక్తాన్ని పల్మోనరీ వీన్స్ అనేవి కలెక్ట్ చేసి అక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికిల్ లోకి పంపు చేస్తుంది. ఇది చూడండి ఎడమ కరణిక లెఫ్ట్ ఏట్రియం లోకి పంపు చేస్తుంది. లెఫ్ట్ ఏట్రియం లోకి పంపు చేసిన తర్వాత లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికిల్ లోకి వెళ్తుంది. చూడండి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికిల్ లోకి వెళ్తుంది. మరి లెఫ్ట్ ఏట్రియం వెంట్రికిల్ కి మధ్యలో ఉండేటటువంటి సెప్టమ్ ఏదైతే ఉందో లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని చెప్పాము. ఎడమ కరణికా జఠరిక విభాజకము. ఆ ఎడమ కరణికా జఠరిక విభాజానికి మధ్యలో ఎడమ కరణికా జఠరిక రంధ్రం ఉంటుందని చెప్పాము. ఆ రంధ్రంలో ఉండేటటువంటి కవాటాన్ని ఎడమ కరణికా జఠరిక రంధ్రం అని చెప్పారు. ఎడమ కరణికా జఠరిక కవాటం అన్నారు. దాన్ని మిట్రల్ కవాటం లేదా బైకస్పిడ్ వాల్వ్ అని చెప్పాము. అగ్రద్వయ కవాటం. ఇది అగ్రద్వయ కవాటం. అంటే ఎడమ కరణిక ఎడమ జఠరిక మధ్యలో మనకి అగ్రద్వయ కవాటం ఉంటుంది. ఆ కవాటాన్ని మధ్యలో ఉంటుందని అర్థం. ఇక్కడ నెక్స్ట్ ఎడమ జఠరిక నుంచి రక్తం ఎక్కడ పోతుంది అంటే చెప్పాము మనం దైహిక ధమని చాపం సిస్టమిక్ అవోటా ద్వారా మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఊర్ధ్వ అధో బృహత్సెరలో కలెక్ట్ చేస్తాం. అంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ వేనా కేవలం కలెక్ట్ చేస్తాం. సో కాబట్టి ఈ ఫ్లో చార్ట్ మనం నేర్చుకున్నట్లయితే మీకు 100% మొత్తం ఎక్కడి నుంచి ఇక చూడండి ఈ కవాటాలు దేనికి మధ్యలో ఉన్నాయి, లేకపోతే ఏ రక్తనాళం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపు చేస్తుంది, ఎలాంటి బ్లడ్ ని పంపు చేస్తుంది అనేది మనకి ఉంటుంది. ఇక చూడండి ఇది మొత్తం కూడా ఏంటి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది మొత్తం కూడా ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే బాడీ పార్ట్స్ దగ్గర నుంచి లంగ్స్ హార్ట్ లోకి వచ్చి హార్ట్ నుంచి మళ్ళీ లంగ్స్ దగ్గరికి వెళ్ళేది మొత్తం కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్. నెక్స్ట్ లంగ్స్ నుంచి హార్ట్ లోకి వచ్చి హార్ట్ నుంచి బాడీలో పోయేటటువంటి మొత్తం కూడా ఏంటి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్.
ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. మరి హృదయం అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి, కార్డియాక్ సైకిల్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుండె పనిచేసేటటువంటి విధానాన్ని కార్డియాక్ సైకిల్ అంటారు. దీన్ని ఎట్లా చెప్పాలంటే, అంటే గుండె అనేది ఎట్లా ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంబ్రియోనిక్ స్టేజ్ లో 21 డే నుంచి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక శిశువు తల్లి గర్భంలో పెరిగేటప్పుడు, మదర్ యొక్క ఊంబులో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ఎన్ని రోజులకి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది అని అడుగుతాడు. 21 రోజు నుంచి, అంటే 21st రోజు దగ్గర నుంచి ఆ బేబీ లోపల హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి కార్డియాక్ సైకిల్ అంటే చూద్దాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చూడండి, గుండెలో మనకి 4 గదులు ఉంటాయని చెప్పాం. పై 2 కూడా కర్ణికలు అని చెప్పాం, కింది 2 గదులు జఠరికలు అని చెప్పాం. ఏట్రియమ్స్, వెంట్రికిల్స్. ఇది రైట్ ఏట్రియము, ఇది లెఫ్ట్ ఏట్రియం. ఇది రైట్ వెంట్రికిల్, ఇది లెఫ్ట్ వెంట్రికిల్. ఓకే, అయితే ఇప్పుడు గుండె ఏ విధంగా పనిచేస్తుందంటే కర్ణికలు సంకోచం చెందుతాయి. మొదట గుండెలో మొదట కర్ణికలు, ఏట్రియమ్స్ కాంట్రాక్షన్ జరుగుతుంది, కర్ణికల సంకోచం అంటారు. దాని తర్వాత జఠరికల సంకోచం చెందుతాయి, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ అంటారు. ఏట్రియల్ కాంట్రాక్షన్, దాని తర్వాత వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ అంటారు. కర్ణికల సంకోచము, దాని తర్వాత జఠరికల సంకోచము. ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్. ఓకే, ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్. అయితే ముందు ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగిన తర్వాత వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ జరిగింది, తర్వాత 2 ఒకేసారి రిలాక్స్ అవుతాయి. చూస్తున్నారు కదా, దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ 2 లెఫ్ట్ రైట్ ఏట్రియమ్స్ ఒక్కసారిగా కాంట్రాక్షన్ జరుగుతాయి. ఇది ఫస్ట్, దీన్ని ఏట్రియల్ కాంట్రాక్షన్ అంటారు, అంటే కర్ణికల సంకోచం అంటారు. కుడి ఎడమ కర్ణికలు 2 ఒకేసారి సంకోచించుంటాయి, దాన్ని కర్ణికల సంకోచం అంటారు. దాని తర్వాత జఠరికలు సంకోచించి చెందుతాయి. కుడి ఎడమ జఠరికలు 2 కూడా సంకోచించి చెందుతాయి. లెఫ్ట్ రైట్ వెంట్రికిల్స్ 2 కూడా ఒకేసారి కాంట్రాక్షన్ చెందుతాయి. దీన్ని వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ అంటారు. నెక్స్ట్ 2 ఒకేసారి రిలాక్స్ అవుతాయి, దీన్ని ఏట్రియో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్ అంటారు. సో ఇవి 3 స్టెప్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఏట్రియల్ కాంట్రాక్షన్, కర్ణికల సంకోచము, తర్వాత జఠరికల సంకోచము, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్, తర్వాత కర్ణిక జఠరికల సడలిక, ఏట్రియో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్. ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్, ఏట్రియో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్. సో ఈ ప్రాసెస్ చాలా స్పీడ్ గా జరుగుతుందండి. ఇదండి ఇట్లా ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్, ఏట్రియో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్, కర్ణికల సంకోచము, జఠరికల సంకోచము, కర్ణిక జఠరికల సడలిక. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక రెథమికల్ గా ఒక సైకిల్ రూపంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని కార్డియాక్ సైకిల్, హృదయ స్పందన వలయము అని చెప్తారు. అంటే కర్ణికల సంకోచము, తర్వాత జఠరికల సంకోచము, కర్ణిక జఠరిక సడలిక, ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టంగా ఒక వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి. దీన్ని కార్డియాక్ సైకిల్ లేదా హార్దిక వలయం అని చెప్తారు. మరైతే ఇక చూడండి, కర్ణికల సంకోచం చెందడానికి మనకి టైం అనేది 0.11 నుంచి 0.14 సెకండ్లు టైం పడుతుంది. నెక్స్ట్ వెంట్రికిల్స్ కాంట్రాక్షన్ జరగడానికి 0.27 నుంచి 0.37 సెకండ్స్ టైం పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇవి 2 రిలాక్సేషన్ అవ్వడానికి 0.4 సెకండ్స్ టైం పడుతుంది. అంటే ఏట్రియో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్, కర్ణిక జఠరికల సడలికకు ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్ పడుతుంది. మొత్తం టోటల్ గా ఈ కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే 0.8 సెకండ్స్ పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏట్రియమ్స్ కాంట్రాక్షన్, కర్ణికల సంకోచానికి 0.11 నుంచి 0.14, వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్ కి 0.27 నుంచి 0.37 సెకండ్స్. మరి తర్వాత ఏట్రియో వెంట్రిక్యులర్ రిలాక్సేషన్, కర్ణిక జఠరిక సడలిక కోసం 0.4 సెకండ్స్ పడుతుంది. మొత్తం ఓవరాల్ గా కర్ణికలు జఠరికలు సంకోచించింది సడలిక చెందడానికంటే కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 0.8 సెకండ్స్ పడుతుంది. బిట్కి ఇంపార్టెంట్. తర్వాత కార్డియాక్ సైకిల్లో గుండె సంకోచ సడలికలు చెందేటప్పుడు, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగేటప్పుడు మనకి 2 హార్ట్ బీటింగ్ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. లబ్ డబ్ అనేటటువంటి సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ హార్ట్ బీట్, సెకండ్ హార్ట్ బీట్ అంటారు. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి అవి ఎప్పుడు జరుగుతాయి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ కర్ణికలు ఏట్రియమ్స్ లో ఎంటీగా ఉన్నాయి అనుకున్నాం. ఈ 2 కర్ణికల్లో ఎలాంటి రక్తము లేదు. ముందుగా రక్తం అనేది కుడి కర్ణికలోకి వచ్చింది. అంటే
కుడి కరణికలకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియం లోకి వచ్చింది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియం లోకి వచ్చింది. అంటే మంచి రక్తము ఎడమ కరణికలోకి, తర్వాత శుద్ధ రక్తము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కుడి కరణికలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కసారిగా రెండు కరణికలు సంకోచం చెందాయి. ఒక్కసారిగా రెండు కుడి ఎడమ కరణికలు లెఫ్ట్ రైట్ ఏట్రియంస్ రెండు కూడా ఒకేసారి కాంట్రాక్షన్ జరిగాయి. కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది, రైట్ ఏట్రియం లో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ వెంట్రికల్లో పోతుంది. అంటే కుడి కరణికలోని చెడు రక్తము కుడి జఠరికలో పోతుంది, ఎడమ కరణికలో ఉన్నటువంటి మంచి రక్తము ఎడమ జఠరికలో పోతుంది. ఓకే, లెఫ్ట్ ఏట్రియం లోంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఏట్రియల్ కాంట్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వెంట్రికులర్ కాంట్రాక్షన్. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు మళ్ళీ బ్లడ్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. రైట్ వెంట్రికల్లో ఉన్నటువంటి బ్లడ్ అంటే కుడి జఠరికలో ఉన్నటువంటి చెడు రక్తం కుడి కరణికలో పోయే అవకాశం ఉంటుంది, ఎడమ జఠరికలో ఉన్నటువంటి మంచి రక్తం ఎడమ కరణికలో పోయే అవకాశం ఉంటుంది. సో అట్లా పోకుండా ఇక్కడ మనకి అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటాలు అనేవి ఉన్నాయి. ఈ అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హార్దిక వలయంలో లబ్ అనేటటువంటి శబ్దం, ఫస్ట్ హార్ట్ బీట్ లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది అంటే కరణికలు సంకోచం చెందేటప్పుడు, ఆప్షన్ బి. జఠరికలు సంకోచం చెందేటప్పుడు, ఆప్షన్ సి. కరణికలు సడలిక చెందేటప్పుడు, ఆప్షన్ డి. జఠరిక సడలిక చెందేటప్పుడు. దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఇక చూడండి, జఠరిక సంకోచం చెందిన తర్వాత. ఓకే, కరణికలు సంకోచం చెందినప్పుడు రక్తం అనేది జఠరికల్లోకి వచ్చింది. నెక్స్ట్ జఠరిక సంకోచం చెందినప్పుడు మళ్ళీ రివర్స్ లో పోకుండా ఉండడం కోసం ఇక్కడ అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. వెంట్రికులర్ కాంట్రాక్షన్, జఠరిక సంకోచం చెందినప్పుడు, రెండు జఠరికలు సంకోచం చెందినప్పుడు మనకి అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు లబ్ అనే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. లబ్ అనే శబ్దము వేటి నుంచి వస్తుంది అంటారు. అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటము పుత్సధమని కవాటము బృహద్ధమని కవాటాలు అని వస్తాడు. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటాలు అనేవి లబ్ అనే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే జఠరికలు రెండు సంకోచం చెందినప్పుడు మనకి ఫస్ట్ హార్ట్ బీట్ అనేది మనకి వస్తుంది. అవి కూడా అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు మూసుకోవటం వల్ల లబ్ అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు చూడండి, కరణికల సంకోచం అయిపోయింది, రక్తం జఠరికల్లోకి వచ్చింది, జఠరికల సంకోచం చెందింది, రక్తం మళ్ళీ రివర్స్ లో పోకుండా ఇక్కడ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాళ్ళు అగ్రద్వయ అగ్రత్రయ కవాటాలు లబ్ అనే శబ్దంతో మూసుకున్నాయి. నెక్స్ట్ జఠరిక కరణికల రిలాక్సేషన్ అని చెప్పాం కదా. కరణికల సంకోచం తర్వాత జఠరికల సంకోచము, జఠరికల సంకోచం తర్వాత కరణిక జఠరిక సడలిక అని చెప్పాం. మరి సడలిక చెందేటప్పుడు రక్తం అనేది ఈ పుత్సధమని చాపము తర్వాత దైహిక ధమని చాపం అని చెప్పాం. అవోటిక్ సిస్టమిక్ పల్మోనరీ అవోట్ అని చెప్పాం. మరి దాంట్లోకి వెళ్ళేటటువంటి రక్తం మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పల్మోనరీ అవోటా లేదా సిస్టమిక్ అవోటాలోకి వచ్చినటువంటి మంచి రక్తం ఆక్సిజనేటెడ్ డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ లెఫ్ట్ వెంట్రికల్లోకి మళ్ళీ ఆ బ్లడ్ అనేది రివర్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా రాకుండా ఉండడం కోసం మనకి వీటి స్టార్టింగ్ లో ఉన్నటువంటి సిస్టమిక్ వాల్వ్స్ తర్వాత పల్మోనరీ వాల్వ్స్ పుత్సధమని కవాటాలు దైహిక ధమని కవాటాలు అనేవి లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. అంటే సెకండ్ హార్ట్ బీట్ అనేది వేటి వల్ల వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, పుత్సధమని కవాటము తర్వాత దైహిక ధమని కవాటాలు మూసుకోవటం వల్ల వచ్చేటటువంటి రెండవ హార్ట్ బీట్ ఏది అంటే డబ్. మొదటి శబ్దము అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు మూసుకోవటం వల్ల వచ్చే శబ్దము లబ్. తర్వాత పుత్సధమని కవాటము దైహిక ధమని కవాటము సిస్టమిక్ వాల్వ్ తర్వాత పల్మోనరీ వాల్వ్ ఏవైతే ఉన్నాయో ఇక చూడండి, సిస్టమిక్ వాల్వ్ తర్వాత పల్మోనరీ వాల్వ్స్ మూసుకోవటం వల్ల వచ్చే శబ్దము డబ్ అనే శబ్దం వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనకి హార్దిక వలయం లేదా కార్డియాక్ సైకిల్లో మనకి ఈ విషయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హార్ట్ బీట్ అనేది మనకి అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు మూసుకోవటం వల్ల లబ్ అనే శబ్దం వస్తుంది. అంటే జఠరికల సంకోచం చెందేటప్పుడు వస్తుంది. నెక్స్ట్ రెండవ హార్ట్ బీట్ జఠరిక సడలిక చెందేటప్పుడు వస్తుంది. అంటే జఠరిక సడలిక చెందేటప్పుడు కరణికలు కూడా సడలిక చెందుతాయి. సో కాబట్టి జఠరిక సంకోచం చెందినప్పుడు లబ్ అనే శబ్దం వస్తుంది, జఠరిక సడలిక చెందినప్పుడు డబ్ అనేది శబ్దం వస్తుంది. జఠరిక సంకోచం చెందితే లబ్ శబ్దం, జఠరిక సడలిక చెందితే డబ్ అనే శబ్దం. అంటే జఠరిక సంకోచం చెందినప్పుడు దీంట్లో రక్తం పైకి పోకుండా ఈ అగ్రత్రయ అగ్రద్వయ కవాటాలు ఇక్కడ లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. మళ్ళీ జఠరికలు సడలిక చెందినప్పుడు మళ్ళీ రక్తము మళ్ళీ వీటిలోకి రాకుండా ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి పల్మోనరీ, తర్వాత సిస్టమిక్ వాల్వ్స్, పుప్స ధమని కవాటాలు, దైహిక ధమని కవాటాలు డబ్ అనే శబ్దంతో వస్తుంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి కార్డియాక్ సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఓవరాల్ గా గుండె యొక్క నిర్మాణం, దాన్ని పనిచేసేటటువంటి విధానం అనేది మనకి ఈ విధంగా బిట్లు అనేది మొత్తం వీటి మీద రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.